మూడేళ్లలో అమరావతిని రెడీ చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. గుంటూరులో పర్యటించిన ఆయన అమరావతి చాలా సేఫ్ సిటీ అని చెప్పారు. అమరావతి నిర్మాణ పనులు త్వరితగతిన జరుగుతున్నాయని అన్నారు. ప్రతిరోజు డెవలప్మెంట్ పనులు జరుగుతున్నాయని, ఆ విషయం వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు. రాజధానిపై కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతిని గ్రాఫిక్స్ ప్రజలు క్షమించరని నారాయణ హెచ్చరించారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది ఎంతో వేగవంతంగా మొదలైంది. వర్షాలు దాదాపుగా తగ్గటంతో మళ్ళా దాదాపు 13,000 మంది ఎంప్లాయీస్ యాక్చువల్గా ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నారు. అదేవిధంగా మిషన్స్ తీసుకుంటే దాదాపు 2,500 మిషనరీస్ పక్కనలు కావచ్చు, జేసీబీలు కావచ్చు, క్రేన్లు కావచ్చు, ఇలాంటి ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో వర్క్ చేస్తున్నాయి. ఇవాళే నేను టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి ఈ యొక్క బిల్డింగ్స్ అధికారుల కోసం టైప్ 1, టైప్ 2, గ్రూప్ డి వాటిని విజిట్ చేసింది.